హాయ్ హలో నమస్తే. నేను మీ కవిత. ఈరోజు ఒక అనూహ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేమిటి అంటే అపార్ట్మెంట్ల కంటే భూములే బెటర్ అని. ఎందుకు అంటారా? నవేడేస్ సమాజంలో మనం ఎటు చూసినా కూడా అంతులేని ఆకాశ అశ్మాలను నిర్మిస్తూ లాభాలు పొందే దిశగా డెవలపర్లు ముందుకు కొనసాగుతున్నారండి. ఇది ఇలా ఉంటే ప్రీ లాంచ్ మాయలో కొనుగోలుదారులను బుట్టలో వేసుకుంటూ పలు రియాలిటీ సంస్థలు వాటి తెలివిని ప్రదర్శిస్తున్నాయి. ఇలా ప్రీ లాంచ్ పేరిట ముందుగానే అమ్మకాలు చేపట్టి తీరా డబ్బులు వారి చేతికి ముట్టిన తర్వాత చేతులెత్తేస్తున్న కంపెనీలు, బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు కోకొల్లలండి. మనము హైదరాబాద్ సిటీలో ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము. సో ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రస్తుతం ప్లాట్ల కొనుగోలు కంటే భూములనే కొని ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఉండవచ్చు అని కొనుగోలుదారులు భావిస్తున్నారటండి. ప్లాట్ల కొనుగోలు విషయంలో తీరా డబ్బులు వారి చేతికి ముట్టిన తర్వాత ప్లాట్ల నిర్మాణం చేపట్టకుండా ఆపేస్తారేమో అనే భయం కూడా ఉందట అండి. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పునరాలోచన చేస్తున్నారంట. ఫైనల్గా మన అపార్ట్మెంట్ల పైన ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ప్లాట్ల పైన కేవలం భూములపైనే పెడుతున్నారంట అండి తెలివిగా. అదే కాకుండా అపార్ట్మెంట్ల పైన పెట్టుబడులు పెట్టడం కంటే బదులు ఒకే చోట ఒక 4-5 ఎకరాల ల్యాండ్ కొని ఒక 4-5 సంవత్సరాలు ఆగిన తర్వాత అమ్ముకున్నా కూడా మనకు తగిన విధంగా ఆశించిన విధంగా ఫలితం వస్తుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారట అండి. సో అందుకని మన హైదరాబాదులో రీసెంట్గా కొంతవరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం తగ్గిందనే చెప్పవచ్చు. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీ తెలివైన నిర్ణయాన్ని తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.